Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. బిహోల్డ్ యువర్ సాల్వేషన్ కమ్స్. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఎంతో ధైర్యపరిచే వాగ్దానం, ఆదరణ కలిగించే వాగ్దానం, శుభవర్తమానం మనకి వరకు ప్రకటించబడుతుంది. నువ్వు భయపడక్కర్లేదు. ఇంకా నీ కష్టాలు, నీ ఇరుకుల ఇబ్బందులు తీరిపోయినట్లే. నీ రక్షణ మన యేసయ్య దగ్గరుంది. ఆయన రక్షణకర్త. ఆయనే నిన్ను ప్రేమించి నిన్ను విడివక నీ దగ్గరకు వస్తున్నాడు. నిన్ను రక్షించటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను బలపరచటానికి, కృపలతో నింపుతూ నీ జీవితంలో సమృద్ధి కలుగు చేయటానికి, సమాధానము కలుగు చేయటానికి, నీ ప్రాకారములో నెమ్మది కలుగు చేయటానికి ఆయన వస్తున్నాడు. నీ రక్షణకర్త అయిన యేసయ్య నీ దగ్గరకు నిన్ను దర్శించటానికి, నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వస్తున్నాడంట. నీవు సిద్ధంగా ఉన్నావా? ఎలాంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావు? నీ యేసయ్య నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి నీ ప్రియుడు నిన్ను ప్రేమించి నీకు నెమ్మది కలుగు చేయటానికి, నిన్ను ఆదరించటానికి నీ దగ్గరికి వస్తున్నానని ప్రకటిస్తున్న నేపథ్యంలో విశ్వాసముతో ఆయన కొరకు ఎదురు చూసి హృదయ ద్వారాలు తెరవగలవా? లేదా నీ అనుదిన దైనందిన కార్యక్రమాలతో నువ్వు ఇంకనూ బిజీగా ఉన్నావా? ఆయన ఊరికే రావటం లేదు సుమా. బహుమానము తీసుకుని వస్తున్నాడు. నీ కొరకు జీతం ఆయన తీసుకుని వస్తున్నాడు. మనం ఆనందించి సంతోషిద్దాం. దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తున్నాడు. నీవింకా కావాలని ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి, నువ్వు తప్పిపోకూడదని, నీ అడుగు తడబడకూడదని ఎంపిక చేసుకుని నీ దగ్గరికి వస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఇంతవరకు అనేక కష్టాలు, ఎదురు దెబ్బలు తిని కృంగిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఆలోచన చేసుండొచ్చు, మా ప్రార్థనలు, మా ఉపవాసాలు ఇవన్నీ ఏమయ్యాయి అని ఆలోచన చేస్తున్నావేమో. లేఖనం అంటుంది, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగు చేస్తున్నాయని లేఖనం మాట్లాడుతుంది. నిన్ను ధైర్యపరిచే వాగ్దానం ఇది నమిస్తున్నాడు. రక్షణ నీ యొద్దకు వస్తుంది. రక్షింప నేరకయుండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు సుమా. ఇది ప్రేమ కలిగిన పిలుపు, మన జీవితాల్లో ఒక మేలుకొలుపు. నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. చీకటిలో ఉన్న నీ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు వెలిగించబడతాయి. నిన్ను కమ్ముకున్న చీకట్లు పటాపంచలైపోతాయి. నీవు వెలిగించబడి అనేక మందికి వెలుగుగా నువ్వు నిలవబడతావు. అనేకులు నీ వెలుగును చూసి జనులు నీ దగ్గరికి వస్తారు. సిద్ధపడు. దేవుని ప్రణాళికలో నీవున్నావు. మంచి రోజులు, మంచి దినాలు, దీవెనకరమైన మార్గాలు నీ కొరకు సిద్ధపరిచాడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడు రక్షణ తీసుకొని, బహుమానము తీసుకొని, జీతము తీసుకొని నీ దగ్గరికి వస్తున్నాడు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేవాడు ఆయన. నీ పరిస్థితులు మార్చి, నీ మార్గము సరళము చేసి, నీవు ఊహించనటువంటి మేలు నీ జీవితంలో కృంభరించటానికి ఆయన సిద్ధపడి అడుగు వేస్తున్నాడు.
లేఖనం అంటుంది, మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన ప్రయాణం ఆరంభించాడు. నీ దగ్గరకు రాకముందే నువ్వు సిద్ధపడి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ఆయన మార్గములో ఆయనని ఎదుర్కోవటానికి సిద్ధపడగలవా? నీ కొరకు రాబోతున్న రక్షణ నువ్వు కోల్పోకముందే, ఆయన నిన్ను దాటిపోకముందే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సిద్ధపరచుకో. చాలా దినాలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికావు. చాలా దినాలు దేవుని ఎదిరించి బ్రతికావు. విధేయత లేనటువంటి జీవితాన్ని, వేషధారి కలిగినటువంటి జీవితాన్ని కలిగి బ్రతికొండొచ్చు. దేవుడి దినమంటున్నాడు, ఇదిగో ధైర్యం తెచ్చుకో, నీ యొద్దకు రక్షణ వస్తుంది. ఈ మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి ఆయన వైపు చూస్తూ పశ్చాత్తాపముతో మన జీవితాన్ని మార్చుకొని సంపూర్ణమైన సడలని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అయా యోగ్యత లేనటువంటి నా జీవితంలో మమ్మల్ని ఎంపిక చేసుకొని మీరు రక్షణ తీసుకొని మా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో నీ సన్నిధిలో సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఇదిగో మా హృదయ ద్వారాలు విప్పి మా చేతులు చాపి ప్రభా నేను ఆరాధిస్తున్నాం, నీ కొరకు ఎదురు చూస్తున్నాం. మా జీవితంలో మీరు అడుగు పెడితే ప్రతి చీకటి, ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. ఆ ప్రకారముగా మమ్మల్ని దీవించి మా అడుగులు, ఆలోచనలు సమస్తమును బలపరచి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరంగా మీరు వాడుకొని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.